రైట్ గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. ఆ తర్వాత అసెంబ్లీ లాబీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో బైఠాయించే ప్రయత్నం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలైతే టీడీపీ సభ్యులను అడ్డుకున్నారు మార్షల్స్. లాబీలో కూడా లాఠీచార్జ్ చేస్తారా అని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. పథకాలను గవర్నర్ చేత ప్రభుత్వం వల్లవేయించింది అని విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మరింత సమాచారం ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. 10 గంటలకు జరగాల్సిన గవర్నర్ ప్రసంగం 10 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైంది. ఈ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగంలో లేవనెత్తుతున్న వివిధ అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పేవన్నీ కూడా అబద్ధాలని, మీతో అబద్ధాలు చదివిస్తున్నారు అని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే టీడీపీ సభ్యులు బిగ్గరగా కేకలు వేశారు. దీంతో పాటు నాడు నేడు అంటే నాడు నేడు లేదు, ఏమీ లేదు, మనతో అధ్వానంగా మారింది అని చెప్పారు. అదేవిధంగా మెగా డిఎస్సి అని చెప్పంగానే మెగా డిఎస్సి కాదు, అది దగా డిఎస్సి అని చెప్పి డిఎస్సి ప్రకటన చేశాము అని చెప్పి గవర్నర్ చెప్తున్న సమయంలో అది డిఎస్సి కాదు, మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పి నినాదాలు చేశారు. దీంతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి, సంపూర్ణ బాలింతలు, అదేవిధంగా చిన్నపిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి, పౌష్టికాహారానికి ఇస్తున్నాము అని చెప్పి అంగన్వాడీల ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం, వాళ్ళందరినీ కూడా పౌష్టికాహారం ఇస్తున్నాం అని చెప్పిన వెంటనే కూడా అంగన్వాడీలకు జీతాలు ఇవ్వకుండా అన్యాయం చేశారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ అనేది కూడా ఇస్తున్నాము, దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాము అని చెప్పి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించిన వెంటనే కూడా మీరు అసలు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడిచ్చారు అని కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ అని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయటం కూడా శాసనసభలో వినిపించింది. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలోనే ఈ ప్రసంగం యావత్తు కూడా తప్పులు తడకతో, అసత్యాలతో, అబద్ధాలతో కూడుకుందని, అందువలన మీతో అబద్ధాలను ప్రభుత్వం చెప్పిస్తుంది గవర్నర్ సార్ అంటూ కూడా పెద్దంగా టీడీపీ సభ్యులు కేకలు వేశారు. ముఖ్యంగా రేపల్లి ఎమ్మెల్యే అనగాన్ సత్యప్రసాద్తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పెద్దంగా కేకలు వేయటం అసెంబ్లీలో వినిపించింది. ఈ సమయంలోనే ఒక్కసారిగా అసత్యాలు వినం అని చెప్పి చెవులు మూసుకున్నారు ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలోనే వైసీపీ సభ్యులు కూడా జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. అందుకు ప్రతిగా కూడా బై బై జగన్ బై బై జగన్ అని కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ నినాదాలతో కొద్దిసేపు గవర్నర్ ప్రసంగంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా పోయింది. టీడీపీ సభ్యుల నినాదాలు, అభ్యంతరాలు లేవనెత్తుతున్న సమయంలోనే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ఒక దశలో ఇక ముఖ్యమంత్రి కూడా వాళ్ళ వైపు టీడీపీ సభ్యుల వైపు అసహనంగా చూడటం కనిపించింది. అయితే టీడీపీ సభ్యులు ఆ విధంగా కామెంట్లు చేయటం, అదేవిధంగా అడ్డు తగలటం, గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు చెప్పిస్తున్నారని చెప్పటం, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేకపోతే నాడు నేడు కానీ, పౌష్టికాహారం కానీ, అంగన్వాడీలకు అన్యాయం చేశారని కానీ, అంగన్వాడీలకు జీతాలు పెంచలేదు అని కానీ, దీంతోపాటు డిఎస్సి కానీ అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పి ఇటువంటి నినాదాలు, ఇటువంటి గవర్నర్ ప్రసంగంలో ఇటువంటి ప్రస్తావనలు వచ్చిన వెంటనే కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటు ఇవన్నీ ఎక్కడున్నాయి అని చెప్పి కూడా ప్రశ్నించారు. ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా 100% ఇస్తున్నామని, దీనివల్ల చాలామంది అనేక మందికి ఉపాధి కలుగుతుంది అని చెప్పి ఉన్నత చదువులు చదువుతున్నారు అని చెప్పినప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ అంతా బోగస్, ఫీజు రీఎంబర్స్మెంట్ 100% ఎక్కడ ఇస్తున్నారని కూడా టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీంతోపాటు ఇంగ్లీష్ మీడియం పెట్టడం వలన ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతుంది. పోటీలో కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోటీలో కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడుతున్నారు ఈ పోటీ ప్రపంచంలో అని చెప్పి గవర్నర్ చెప్పిన వెంటనే కూడా ఇంగ్లీష్ మీడియం అంతా కూడా అంబక్కు, ఇదంతా కూడా నమ్మొద్దు అని చెప్పి కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ విధంగా అనేక అంశాలపై కూడా టీడీపీ సభ్యులు నినాదాలు చేయటం వినిపించింది. ఒకేసారి అటు టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్న సమయంలో ఇక మా వైసీపీ సభ్యులు కూడా జై జగన్ అనగానే జై జై జగన్ కాదు, బై బై జగన్ అని కూడా నినాదాలు చేశారు. ఒక దశలో ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు ముందు వరుసకు వచ్చి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంకా గవర్నర్ ప్రసంగం మరో 25 నిమిషాల్లో ముగుస్తుందనుకున్న తరుణంలో టీడీపీ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం జరుగుతుండటంతో ఈరోజు గవర్నర్ ప్రసంగం కూడా ఉభయ సభలను ఉద్దేశించి జరుగుతున్న తరుణంలో ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పసుపు కండవాలు వేసుకొని కూడా ముందుకు వచ్చారు. వీళ్ళంతా కూడా ముందుకు వచ్చిన వెంటనే అంటే ముందులో అయితే శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఇక్కడ అసెంబ్లీలో
టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు వీళ్ళిద్దరూ కూడా ముందు బెంచ్లో కూర్చొని ఉన్నారు. అక్కడ వరకు కూడా టీడీపీ సభ్యులు వెనక నుంచి వచ్చి గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెబుతున్నారు, అసత్యాలు చెబుతున్నారు అంటూ కూడా బిగ్గరగా నినాదాలు చేశారు. తాము బాయ్కాట్ చేస్తున్నామని కూడా నినాదాలు చేసుకుంటూ వాళ్ళు టీడీఎల్పీ వైపు నుంచి ఇన్నర్ లాబీల్లోకి వచ్చారు. ఇన్నర్ లాబీల్లోకి వచ్చి గవర్నర్ వెళ్లే మార్గం, బయటకు వెళ్లే లోపలికి వచ్చే మార్గం, బయటకు వెళ్లే మార్గంలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళన చేయాలని చూశారు. దీంతో ఒక్కసారిగా మార్షల్స్ వచ్చి అడ్డుకున్నారు. మీరు గవర్నర్ వెళ్లే వేలో మీరు ఎలా కూర్చుంటారు అని. ఆ తర్వాత టీడీపీ సభ్యులు ఇన్నర్ లాబీల్లోకి, తర్వాత లాంజ్ లాబీల్లోకి కూడా వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేయడం కనిపించింది. మీరు అసత్యాలు చెబుతున్నారు, అబద్ధాలు చెబుతున్నారు, అన్నీ అబద్ధాలే, ఇందులో ఏది ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ జరగలేదు, సంక్షేమం అని చెబుతున్నారు. సంక్షేమం అని చెప్పి నవరత్నాల పథకం కింద పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చి 2,50,000 కోట్ల రూపాయలను తాము డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి చేశాము అని చెప్పి వివిధ పథకాల కింద అని చెప్పిన సమయంలోనే ఇదంతా కూడా బోగస్ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులంతా కూడా టీడీఎల్పీ కార్యాలయంలో కూర్చొని బీఏసీ సమావేశం, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏదైతే ఉందో దానికి కూడా వెళ్ళకూడదు అని చెప్పి నిర్ణయించారు. పైగా మరో ఆసక్తికరమైన ఘటన కూడా అసెంబ్లీలో ఈరోజు నెలకొంది. గవర్నర్ నవరత్నాల కింద 2,50,000 కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశామని చెప్పిన వెంటనే టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ మరి కొంతమంది లేచి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకుంటున్నారు సార్, ఇదంతా అబద్ధం, మీరు ఇటువంటి అబద్ధాలు చెప్పవద్దు, మీతో అబద్ధాలు చెప్పించడం మాకే విచారం కలిగిస్తుంది, ఆగ్రహం కలిగిస్తుంది అంటూ ఒక్కసారిగా కామెంట్లు ముందుకు వచ్చి చేసిన వెంటనే అవి కూడా ఆడియో ద్వారా బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా గవర్నర్ కూడా కొద్దిసేపు ప్రసంగాన్ని నిలిపి ట్రెజరీ బెంచెస్ వైపు చూసి, అటువైపు ఆ తర్వాత ప్రతిపక్ష బెంచుల వైపు కూడా చూసి మళ్ళీ ప్రసంగాన్ని కొనసాగించారు. గవర్నర్ తనకు థ్రోట్ ఇరిటేషన్ ఉంది అని కూడా చెప్పారు. ఆ తర్వాత టీడీఎల్పీ సభ్యులంతా కూడా బాయ్కాట్ చేసి బయటకు వచ్చిన తర్వాత బీఏసీ సమావేశాన్ని బాయ్కాట్ చేయాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. ఎందుకంటే అసత్యాలు, అర్ధసత్యాలు చెప్పిన గవర్నర్ ప్రసంగం వెళ్ళలేకపోయాం. ఆ తర్వాత లోపల బీఏసీ సమావేశంలో కూడా మేము చెప్పింది ఎటు వినరు, వాళ్ళు ముందే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేది ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఏసీ సమావేశానికి వెళ్ళకూడదు, బాయ్కాట్ చేయాలని కూడా నిర్ణయించారు. నీలిమ.